అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరియు కౌలు రైతులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి. అదేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలాగే అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది, ఎప్పటి నుంచి ఈ నిధులు రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయి అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిందండి. 4 నెలలకి ముందు, ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. రైతులందరికీ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 20,000 రూపాయలు అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. గతంలో వైసీపీ గవర్నమెంటు 13,500 రూపాయలు అయితే రైతుల ఖాతాలోనికి వేసేదన్నమాట. 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా మూడు వాయిదాల్లో 2,000, 2,000, 2,000గా 3 సార్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే చెల్లించేదన్నమాట. మొత్తంగా 13,500 రూపాయలు రైతు భరోసా పేరుతో రైతుల ఖాతాల్లోనికి చేరేదండి. అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అన్నదాత సుఖీభవ స్కీమ్గా మార్చడం జరిగిందనమాట. అయితే ఇది ఇంతవరకు అమల్లోకి రాలేదు. 4 నెలలు అయింది మన కూటమి ప్రభుత్వం వచ్చి. అందుకే ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కూటమి ప్రభుత్వం. మన రాష్ట్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. మన రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటోందండి. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మనకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ బడ్జెట్ దాదాపుగా 2,94,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ అండి. ఈ బడ్జెట్లోనే అన్నదాత సుఖీభవ స్కీమ్కి కూడా నిధులను కేటాయించడం జరిగిందనమాట. మొత్తంగా 4,500 కోట్లు అన్నదాత సుఖీభవ స్కీమ్కి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1,000 కోట్లు కౌలుదారులకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5,500 కోట్లు మనకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. 5,500 కోట్లు మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్కి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇంతకు ముందుగా చెప్పినట్టు కౌలుదారులందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం. గతంలో మనము కౌలుదారులకి కేవలం 14,000 రూపాయలే ఇస్తారని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు 20,000 రూపాయలు కౌలుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తాము అని అయితే చెప్పడం జరుగుతోంది. మామూలుగా అయితే 20,000 రూపాయల్లో అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. అయితే కౌలుదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి కౌలుదారులందరికీ ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవాలి. కౌలుదారులకి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అలాగే రైతులకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి అయితే చేరిందనమాట. ఇక 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రావాల్సి ఉంది. అలాగే 2,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద రావాల్సి ఉంది. ఈ 14,000 రూపాయలు ప్లస్ 2,000 16,000 రూపాయలు, ఇంకా 4,000 రూపాయలు ఆల్రెడీ వచ్చేసింది రైతులకి. కౌలుదారులకైతే 20,000 రూపాయలు రావాల్సి ఉంది. ఈ నిధులన్నింటినీ మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా కౌలు రైతులందరికీ కౌలు రైతు కార్డులు, CCRC కార్డులు చాలా ఇంపార్టెంట్ అండి. CCRC కార్డ్స్ ఉన్న రైతులనే కౌలు రైతుదారులుగా గుర్తించడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు CCRC కార్డ్స్ ఇంతవరకు చేయించుకోనట్టయితే వెంటనే CCRC కార్డ్స్ అయితే చేయించుకోండి. అంతేకాకుండా మనకు కార్డ్స్ వల్ల మనకి ఇన్పుట్ సబ్సిడీ, అంటే మనకు పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి, అలాగే విత్తనాలను సబ్సిడీ ధరకు ఇవ్వడానికి, ఎరువుల్ని సబ్సిడీ ధరకు ఇవ్వడానికి మనకు ఈ CCRC కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ CCRC కార్డ్స్ను రబీ సీజన్ నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వం మండల వ్యవసాయ శాఖాధికారి ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్ అవ్వబోతుందండి. రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా మండల వ్యవసాయ సహాయక శాఖాధికారి ద్వారా ఈ CCRC కార్డ్స్ను మంజూరు చేయించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి.
అంతేకాకుండా మనకి రబీ సీజన్ నుంచి ఈ CCRC కార్డ్స్కి భూమి యొక్క యజమాని సంతకం లేకుండానే డైరెక్ట్గా CCRC కార్డ్స్ని ఇష్యూ చేయాలని చెప్పేసి ఈ CCRC కార్డ్స్ను మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందండి. కాబట్టి ఈ CCRC కార్డ్స్ పొందడం ఇక నుంచి రైతులకు ఈజీగా అవబోతోంది. కాబట్టి కౌలు రైతులకి 2 శుభవార్తలండి. CCRC కార్డ్స్ ఈజీగా పొందవచ్చు. అంతేకాకుండా మనకు కౌలు రైతులకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా రైతులందరికీ NPCI లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. రైతులకే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఈ NPCI లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలని, ఈ NPCI లింకింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయితే వర్తింపజేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. 18 సంవత్సరాలు నిండిన పౌరుల యొక్క NPCI లింకింగ్ చేసుకొని పౌరుల యొక్క వివరాలన్నింటినీ సచివాలయాలకు పంపించడం జరిగిందనమాట. మన సచివాలయ ఉద్యోగులు ఈ పౌరులందరినీ కలిసి NPCI లింకింగ్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. కాబట్టి NPCI లింకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ పథకం యొక్క డబ్బులు DBT పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మనకు బ్యాంకు ఖాతాలోనికే జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి బ్యాంకు ఖాతాలకి ఈ ఆధార్ను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అండి. మన బ్యాంకు ఖాతాకి ఆధార్ను లింక్ చేసుకోవడం అండి. దీన్ని ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి. NPCI లింకింగ్ని మనము బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో కూడా మీ ఆధార్ నంబర్కి ఉన్న ఓటీపీని వచ్చినట్టయితే ఓటీపీని ఎంటర్ చేసి మనం NPCI లింకింగ్ని అయితే బ్యాంకు వివరాలను ఎంటర్ చేసి NPCI లింకింగ్ని అయితే చేసుకోవచ్చండి. మీరు ఇంతవరకు NPCI లింకింగ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా NPCI లింకింగ్ అయితే చేసుకోండి. ఇక అంతేకాకుండా EKYC కూడా తప్పనిసరి అండి. EKYC చేయించుకున్న రైతులనే PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అర్హులుగా ప్రకటించడం జరుగుతుందన్నమాట. కాబట్టి NPCI లింకింగ్ అంతేకాకుండా EKYC అనేవి 2 ఖచ్చితమైన విషయాలండి. ఈ 2 విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయించుకోండి. ఇదండి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ రైతులకు సంబంధించి 5,500 కోట్లు అన్నదాత సుఖీభవకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 4,500 కోట్లు మామూలు రైతులకి, సపరేట్గా కౌలు రైతులకు 1,000 కోట్లు మంజూరు చేయడం జరిగిందనమాట. మొత్తంగా 5,500 కోట్లు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే కౌలు రైతులందరికీ CCRC కార్డ్స్ పొందడం సులభతరం చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. మనకు వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరిలో ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. కాబట్టి రైతులందరూ అంతలోపుగా NPCI లింకింగ్ ఖచ్చితంగా చేయించుకోండి. EKYC కూడా చేయించుకోండి. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలు కూడా జనవరి నెలలోనే వచ్చే అవకాశం అయితే ఉందండి. కాబట్టి మొత్తంగా ఈ సంక్రాంతి పండుగకు మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులు అయితే పడబోతున్నాయండి. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.